మనుషులు చేసే పాపాలకు ఇంకా పుణ్యాలకు చనిపోయిన తర్వాత ఎలాంటి ఫలితాలుంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు మరణం తర్వాత మన ఆత్మకి ఏమవుతుంది? పాపాలు చేసిన వారికి నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో గరుడ పురాణంలో చెప్పబడింది. మన 18 హిందూ పురాణాల్లో ఉన్న ఒక ముఖ్యమైన పురాణం ఈ గరుడ పురాణం. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడితో చెప్పడం వల్ల దీన్ని గరుడ పురాణం అని అంటారు. ఈ పురాణంలో జననం గురించి అలాగే మరణం గురించి ఉంటుంది. ధర్మం గురించి, పుణ్యం చేసేవారికి స్వర్గ ఫలితాల గురించి కూడా ఉంటుంది. అలాగే పాపం చేసేవారికి నరకంలో ఏ విధంగా శిక్షలు ఉంటాయో కూడా ఉంటుంది. పునర్జన్మల గురించి అలాగే మోక్షం ఎలా లభిస్తుందో ఈ గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణంలో చెప్పిన కొన్ని భయంకరమైన నరక శిక్షల గురించి వింటే ఎవరికైనా భయం పుడుతుంది. మనం జీవితంలో చేసే పాపపుణ్యాలను బట్టి యమధర్మరాజు ఏ రకమైన శిక్షలు విధిస్తాడో పూర్తిగా వివరించబడింది. నరకంలో ఎలాంటి తప్పులకు ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నరకలోకంలో మొత్తం 28 రకాల నరక శిక్షలు ఉంటాయి. మనిషి బతుకున్నప్పుడు భూమి మీద ఎలాంటి పాపాలైతే చేస్తారో చనిపోయాక ఆ పాపాలకు తగ్గట్టు యమభటులు నరకంలో శిక్షలు విధిస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DCP టాక్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అందులో మొదటి నరకం తమిశ్ర నరకం. పక్కవాడి డబ్బును ఇంకా బంగారాన్ని దొంగిలించిన, అలాగే ఆడవాళ్లను లైంగికంగా వేధించి వారిని కిడ్నాప్ చేసిన వారిని ఈ తమిశ్ర నరకంలో పడేస్తారు. ఈ నరకం మొత్తం ఎంతో చీకటిగా ఇంకా భయంకరంగా ఉంటుంది. యమదూతలు ఆ పాపులని వారి దగ్గరున్న ముళ్ళకట్టెలతో భయంకరంగా కొడుతూ ఉంటారు. నరకంలో ప్రతి ఒక్క ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరానికి అసలు మరణం అనేదే ఉండదు. అక్కడ వేసే శిక్షలకు మాత్రం ఆ శరీరం ఎంతో బాధలను అనుభవిస్తుంది. ఈ నరకంలో వారి శిక్షాకాలం పూర్తయిపోయేంత వరకు వారి చర్మం ఊడిపోయేలా కొడుతూనే ఉంటారు. కొన్ని నరకాలలో శిక్షాకాలం 100ల సంవత్సరాలు కూడా ఉంటాయి. రెండవది అందమిశ్ర నరకం. ఈ నరకంలో ఎలాంటి వారిని పడేస్తారంటే ఫ్రెండ్ వైఫ్తో లైంగిక సంబంధం పెట్టుకొని వారిని మోసం చేస్తే యమభటులు ఆ పాపుల్ని ఈ అందమిశ్ర నరకంలో పడేస్తారు. వీళ్ళకి వేసే శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది. ఒక పదునైన గొడ్డలతో చెట్లను ఎలా అయితే నరుకుతారో అలాగే యమభటులు వారి దగ్గరున్న గొడ్డలతో ఆ పాపుల్ని నరికేసి ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఇలా వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు యమభటులు వారిని నరికేస్తూనే ఉంటారు. ఆ శిక్ష వల్ల ఆ పాపులు తీవ్రమైన బాధను అనుభవిస్తారు. నెక్స్ట్ నరకం రౌరవ ఇంకా మహారౌరవ నరకం. ఈ రెండు నరకాల్లో శిక్షలు ఒకే విధంగా ఉంటాయి. ఎవరైతే వారి బలం ఎక్కువగా ఉందని భావించి పక్కవాడి మీద దాడి చేసి వారి ధనాన్ని ఇంకా బంగారుని లాక్కునేవాడిని, ఇష్టం వచ్చినప్పుడు అత్యాచారం చేసేవారిని, ఎలాంటి కనికరం లేకుండా మోసం చేసేవారిని, అలాగే వారి కుటుంబం కోసం పక్కవాడి కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళని యమభటులు ఈ రౌరవ ఇంకా మహారౌరవ నరకాల్లో పడేస్తారు. ఈ నరకంలో ఉన్న పాపులకి ఎంతో ఘోరమైన శిక్షలు ఉంటాయి. క్రూరమైన జంతువులతో అలాగే పెద్ద పెద్ద పాములతో ఆ పాపుల్ని కరిపిస్తూ ఉంటారు. ఈ నరకంలో వారి శిక్షాకాలం పూర్తయిపోయేంత వరకు యమభటులు వారిని శిక్షిస్తూనే ఉంటారు. తరువాత నరకం కుంభిపాకం. ఎవరైతే అడవి జంతువులను వేటాడి వాటిని చంపి తింటారో ఆ పాపుల్ని ఈ కుంభిపాక నరకంలో పడేస్తారు. ఎలా అయితే ఆ జంతువులను నూనెలో వేయించుకొని తింటారో యమభటులు కూడా ఆ పాపుల శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి పక్కనే ఉన్న పెద్ద కుండలో బాగా మరుగుతున్న నూనెలో వేయిస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ వారికే తినిపిస్తారు. ఈ నరకంలో శిక్ష చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు మనం కాలసూత్ర నరకం గురించి తెలుసుకుందాం. ఎవరైతే వారి అమ్మా నాన్నలను తిడుతూ కొడుతూ ఉంటారో అలాగే పెద్దవారిని ఇంకా గుళ్ళో పూజారుల్ని అవమానిస్తారో వారిని ఈ కాలసూత్ర నరకంలో పడేస్తారు. ఈ నరకం మొత్తం ఒక పెద్ద సర్కిల్ లాగా ఉండి ఒక రాగి రేకులాగా ఉంటుంది. అలాగే ఇది ఒక 10,000 యోజనాలు ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఒక యోజనం అంటే ఎన్ని కిలోమీటర్లో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ నరకానికి కింద ఎప్పుడూ అగ్ని మండుతూ అలాగే పైన ఒక పెద్ద సూర్యుడు బగబగా మండుతూ ఉంటాడు. యమభటులు పాపుల్ని ఈ నరకంలో పడేసి ఆ నరకం మొత్తం పరిగెత్తిస్తూ ఉంటారు. ఆ వేడికి తట్టుకోలేక పాపులు గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఆ వేడికి వారి శరీరం మొత్తం కాలిపోతూ ఉంటుంది. అయినా కూడా పరిగెత్తుతూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా పరిగెత్తకుండా ఆగిపోయి అక్కడే పడిపోతే యమభటులు వారి దగ్గరున్న ముళ్ళకట్టె తీసుకొని ఆ పాపులను కొడుతూ మళ్ళీ పరిగెత్తిస్తారు. ఈ నరకంలో శిక్షాకాలం పూర్తి అయిపోయేంత వరకు ఆ పాపులు ఈ బాధలను భరించక తప్పదు. తరువాత నరకం పేరు అసిపత్రవనం. వేదాలని ఇంకా వేదశాస్త్రాలను నమ్మకుండా వాటిని దుర్వినియోగం చేసేవారిని
యమదూతలు ఆ పాపుల్ని వారి చేతిలో ఉన్న ముళ్ళ కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళ్లి ఈ అసిపత్ర వన నరకంలో పడేస్తారు. ఈ నరకం మొత్తం పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ చెట్లకి ఉన్న ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. యమభటులు ఆ ఆత్మలని పైనుంచి ఆ చెట్ల మీదకి విసిరేస్తూ ఉంటారు. ఆ పాపుల ఆత్మ ముక్కలు ముక్కలుగా నలిగిపోతుంది. వారి శిక్ష పూర్తి అయిపోయేంత వరకు ఆ కత్తుల్లాంటి చెట్ల మీదకి యమదూతలు వారిని విసిరేస్తూ ఉంటారు. తరువాతది శుకరముఖ నరకం. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ అమాయకుల దగ్గర లంచాలు తీసుకొని వారిని బాధ పెడతారో వారిని శుకరముఖ నరకంలో పడేస్తారు. ఆ పాపులను నేల మీద పడుకోబెట్టి యమదూతలు పైనుంచి వారి మీదకి దూకుతూ ఉంటారు. అలాగే ఒక క్రషర్ మిషన్లో వేసి ఆ పాపుల్ని ఎంతో ఘోరంగా శిక్షిస్తారు. తరువాతది అంధకూప నరకం. ఎవరైతే అమాయకులను బాధ పెడుతూ ఉంటారో అలాగే ఎవరైతే మంచి చేసే వాళ్ళకి హాని చేస్తారో వారిని ఈ అంధకూప నరకంలోకి పడేస్తారు. అంతేకాకుండా పాములు ఇంకా తేళ్లు ఎవరికి హాని చేయకపోయినా వాటిని చంపితే ఈ అంధకూప నరకంలో పడేస్తారు. ఈ నరకంలో శిక్ష ఎంతో భయంకరంగా ఉంటుంది. క్రూరమైన విషజంతువులు ఆ పాపుల రక్తాన్ని తాగుతూ ఉంటాయి. ఆ పాపులు మళ్ళీ తిరిగి కోలుకున్న వెంటనే ఆ క్రూరమైన జంతువులు వారి రక్తాన్ని తాగుతాయి. తరువాతది క్రిమి భోజనం. ఈ నరకం ఎంతో ఘోరంగా ఉంటుంది. ఎవరైతే ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించకుండా ఉంటారో అలాగే ఎవరైతే వారి స్వార్థం కోసం మగవాళ్ళని లేదా ఆడవారిని ఉపయోగించుకుంటారో వారిని ఈ నరకంలో పడేస్తారు. అక్కడ మొత్తం పురుగులు, క్రిమి కీటకాలు ఇంకా పాములతో నిండిపోయి ఉంటుంది. అవన్నీ ఆ పాపుల శరీరాల్ని సజీవంగానే తినేస్తాయి. వారి శరీరాల్ని పూర్తిగా తినేసిన తర్వాత పాపులకి మళ్ళీ కొత్త శరీరాల్ని ఇస్తారు. ఆ కొత్త శరీరాల్ని కూడా పూర్తిగా తినేస్తాయి. ఇది వారి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. తరువాతది సందర్శన నరకం. ఎవరైనా బ్రాహ్మణులు దొంగతనం చేసినా, బలవంతంగా ఆస్తి లాక్కున్నా, అలాగే రిచ్ ఫ్యామిలీలో పుట్టాననే అహంకారంతో నీచమైన పనులు చేసినా అలాంటి వారిని ఈ సందర్శన నరకంలోకి తీసుకెళ్తారు. వేడిగా కాలుతున్న పెద్ద పెద్ద ఐరన్ బాల్స్తో యమభటులు ఆ పాపుల్ని శిక్షిస్తారు. అంతేకాకుండా బ్రాహ్మణులు ఎవరైనా మద్యం తాగితే వారికి ఇనుముని కరిగించి బలవంతంగా తాకిపిస్తారు. తరువాతది తప్తసుర్మి నరకం. ఎవరైతే కామంతో కళ్ళు మూసుకుపోయి శాస్త్రాలను కూడా విడిచిపెట్టి వారి కామాన్ని నెరవేర్చుకుంటారో అలాగే వ్యభిచారం చేసిన వారిని ఇంకా పెళ్లి కాకుండా కలిసి ఉన్న వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఎర్రగా మండుతున్న వేడి ఇనుప శరీరాలు ఉంటాయి. ఆ ఇనుప శరీరాలు ఆడవాళ్ళలాగా ఇంకా మగవారి రూపంలో ఉంటాయి. ఈ నరకంలో ఉన్న ఆత్మలు ఆ వేడి ఇనుప శరీరాలను కౌగలించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ శిక్షాకాలం కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. తరువాత నరకం వజ్రకాంతక సాల్మాలి నరకం. ఎవరైతే కామంతో జంతువులను కూడా వదిలిపెట్టకుండా లైంగికంగా దాడి చేస్తారో యమభటులు వారిని ఈ నరకంలో పడేస్తారు. ఈ నరకంలో ఒక పెద్ద ముళ్ళ చెట్టు ఉంటుంది. యమభటులు ఆ పాపుల్ని ఒక తాడుతో కట్టేసి ఆ చెట్టు మీదకి విసిరేస్తారు. తరువాత గట్టిగా కిందకి లాగుతారు. అప్పుడు ఆ శరీరం 2 ముక్కలుగా విడిపోతుంది. ఆ శరీరానికి మరణం ఉండదు కాబట్టి పాపులు ఆ శిక్షను ఎంతో తీవ్రంగా అనుభవిస్తారు. తరువాత నరకం పేరు వైతరణి నది. ఎవరైతే నాయకులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో అలాగే వ్యభిచారాలు చేసేవారిని ఈ వైతరణి నదిలో పడేస్తారు. ఇది అత్యంత భయంకరమైన శిక్షాస్థలం. ఈ నది మొత్తం మలమూత్రాలతో, రక్తంతో, చీముతో నిండిపోయి ఉంటుంది. అలాగే జుట్టు, ఎముకలు, గోర్లు ఇంకా మాంసపు ముద్దలతో కూడా నిండి ఉంటుంది. ఎన్నో రకాల భయంకరమైన జంతువులు కూడా ఉంటాయి. ఈ నరకంలో ఉన్న వారిని ఆ జంతువులు అన్ని వైపుల నుంచి దాడి చేసి వారి శరీరాలను పీక్కొని తింటాయి. వారి శిక్షాకాలం పూర్తయిపోయే సమయం వరకు ఆ జంతువులు వారిని పీక్కొని తింటూ ఉంటాయి. తరువాత నరకం పుయోదకం. ఇది నరకంలో ఒక బావిలాగా ఉంటుంది. ఈ నరకంలో కూడా సేమ్ వైతరణి నదిలో ఉన్నట్లే మలమూత్రాలు ఇంకా రక్తంతో నిండి ఉంటుంది. ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో అలాగే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా ఆడవారిని ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వారిని ఈ పుయోదకం అనే నరకబావిలో పడేస్తారు. ఆ పాపులు ఆకలికి తట్టుకోలేక ఆ మలమూత్రాలనే తింటూ ఉంటారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో మిగతా నరకాల గురించి అలాగే ఆ నరకాలలో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.